హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్తగా షార్ట్ వీడియో స్టార్ట్ చేసిన ఇలాంటి టాప్ 10 లిస్టువి బెస్ట్ తెలుగు హర్రర్ ఫిల్మ్స్లో. ఈ వీడియోలో తెలుగులో వచ్చిన దెయ్యాలు, ఆ దెయ్యాలు కనిపించిన సినిమాలు అంటే చూద్దాం. థ్రిల్లర్ ఫిల్మ్స్ ఇందులో యాడ్ చేయట్లేదు, తెలుగు డబ్బింగ్ కూడా యాడ్ చేయట్లేదు. అవేంటో టకటకా చూసేద్దామా. నెంబర్ 1 అరుంధతి. అమ్మ బొమ్మలే అంటే ఇప్పటికి కూడా ఎప్పటికీ కూడా ఈ మూవీని అయితే మర్చిపోలేరు. అనుష్క లీడ్ రోల్లో వచ్చిన ఈ మూవీ ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది. కోడి రామకృష్ణ డైరెక్షన్ అండ్ సోను సూద్ యాక్టింగ్ కేకలా ఉంటాయి. 2 విరూపాక్ష. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత ఇది ఒక మంచి కంబ్యాక్ ఫిల్మ్. ఇది ఈ మూవీలో హర్రర్ సీన్స్ అండ్ మంచి మంచి ట్విస్ట్లు, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ భలే ఎంగేజ్ చేస్తాయి మామ. సంయుక్త మీనన్ రవి యాక్టింగ్ సూపర్ ఉంటుంది. నెంబర్ 3 రాత్రి. దెయ్యాల సినిమాలు తీయాలంటేనే ఆర్జీవి అప్పట్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. ఈ మూవీ అయితే సూపర్ ఉంటుంది. అసలు రేవతి గారి యాక్టింగ్, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్, ఇందులో వచ్చే కొన్ని హర్రర్ సీన్స్ తప్పనిసరిగా భయపడతాయి. ఇది ఒక కల్ట్ క్లాసిక్ అని ఇప్పటికే చెప్తుంటారు. నెంబర్ 4 మసూదా. బెస్ట్ హర్రర్ ఫిల్మ్స్ లో ఈ మూవీకి తప్పనిసరిగా ఛాన్స్ ఇవ్వాలి. ఇందులో వచ్చే హర్రర్ సీన్స్ దానికంటూ ఒక స్టోరీ సూపర్ ఉంటుంది. యాక్టర్ పర్ఫార్మెన్సెస్ కూడా మూవీలో ఎక్సలెంట్ ఉంటాయి. 5 ఆ ఇంట్లో. ఓల్డ్ యాక్టర్ చిన్న అండ్ హీరోగా యాక్ట్ చేసిన ఫిల్మ్ ఇది. ఇందులో చాలా హర్రర్ సీన్స్ మనల్ని భయపెడుతూనే ఉంటాయి. ఈ మూవీ ఇప్పుడు జనరేషన్కి కొంతమందికి తెలియకపోవచ్చేమో కానీ మీకు ఖాళీ ఉంటే ఒకసారి ట్రై చేయండి మామ, మస్తు ఉంటుంది ఫిల్మ్. 6 ప్రేమ కథా చిత్రం. ఈ సినిమా భయపెడుతూ నవ్వించింది. ఇందులో హీరో సుధీర్ బాబు ఉన్నా సరే అంతకన్నా ఎక్కువ అక్క అంటూ డైలాగ్తో సప్తగిరికి బాగా పేరు వచ్చింది. 7 గీతాంజలి. ఇది 2014లో రిలీజ్ అయింది. డైరెక్టర్ కావాలనుకున్న శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ఇంట్లో ఉంటారు. ఆ ఇంట్లో దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం బ్యాక్ స్టోరీ ఏంటనేది చూస్తారా మామ. ఇందులో అంజలి గారి యాక్టింగ్ సూపర్ ఉంటుంది. హర్రర్ కామెడీ చాలా బాగుంటుంది. 8 మా ఊరి పొలిమేర. చాలా తక్కువ అంచనాలతో అప్పుడు కరోనా టైంలో ఓటీటీలో డైరెక్ట్గా వచ్చింది ఈ మూవీ. ఇందులో సినిమాలోని ట్విస్ట్లు అయితే సూపర్ ఉంటాయి. సత్యం రాజేష్ గారి క్యారెక్టర్ మస్తు ఉంటుంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా వచ్చింది, అది కూడా బాగానే ఆడింది. 9 అవును. 2012లో రిలీజ్ అయింది ఈ ఫిలిం. రవిబాబు గారు డైరెక్ట్ చేశారు. పెళ్ళైన అమ్మాయి మీద మనసు పారేసుకున్న దెయ్యం క్యారెక్టర్ మస్తు ఉంటుంది. ఆ విజువల్ ఎఫెక్ట్స్ దెయ్యం కనబడకుండా భలే చేశారు. 10 రక్ష. 2008లో రిలీజ్ అయిన ఈ ఫిలిం కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా చూడడానికి బాగుంటుంది. ఇందులో జగపతి బాబు గారు, కళ్యాణి, రాజీవ్ కనకాల ఇలాంటి మంచి స్టార్స్ ఉన్నారు. తన పాప మీద బ్లాక్ మ్యాజిక్ జరిగితే ఫాదర్ ఏం చేస్తారన్నదే స్టోరీ. మీకు నచ్చిన దెయ్యం సినిమా ఏంటో అది కూడా కామెంట్ చేయండి. జై హింద్.